మూడవది కామం. మానవ జన్మకు వచ్చిన తర్వాత మానవులందరూ కామం అంటే కేవలం భార్యాభర్తల సంబంధం కాదు. ప్రపంచంలో కనబడుతున్న ప్రతి విషయాన్ని పొందాలని కోరిక కలలోనే కామం. మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఒక ఇది చూసాం, అందమైంది కనబడింది, దాని వెంటనే మనం పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. కావున ఏమవుతుంది, మనం తెలియక ఆ వస్తువుని కానీ దీన్ని పొందడానికి కొన్ని అనుచితమైన పనులు చేసి మనం పాపం మడగొట్టుకుంటున్నాం. కాబట్టి మానవునికి వచ్చిన తర్వాత ధర్మాన్ని నువ్వు ప్రతీకగా పెట్టుకున్న తర్వాత కామం పట్ల నీకు విచక్షణ ఉండాలి. ఎందుకంటే మన అందరం బంధించబడేది కేవలం మన కోరికలు మాత్రమే. మనం కోరుకుంటేనే ఒక విషయాన్ని పొందమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కోరిక తీర్చుకోవడానికి చేసే పనుల వల్ల మళ్ళీ మనం జన్మాంతరం జరుగుతాం. కాబట్టి కోరుకున్నప్పుడు ఇవి జాగ్రత్తగా ఉండాలి.